ఏదైనా ఆలయ సందర్శనకు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా తలస్నానం ఆచరించాలా? లేదంటే ఏదైనా క్షేత్రాలకు వెళ్ళినప్పుడు మాత్రం ఆచరిస్తే సరిపోతుందా? ఇది ఒక ఆచారం మన సంప్రదాయంలో చెప్పారు. తలార స్నానం చెయ్యాలి. ఎందుకు ఈ స్నానం పద్ధతి పెట్టారు అంటే దీని లోపల ఉన్నటువంటి అంతర్నిహితమైనటువంటి తత్వం ఏంటంటే శుభ్రత. శుభ్రంగా వెళ్ళాలి అని చెప్పి. ఇప్పుడు మనం లౌకిక జీవితంలో కూడా మనం ఆలోచిస్తే మురికిగా ఉండేటువంటి వ్యక్తి దగ్గర మనం కూర్చోలేము, వాడు కూర్చోలేడు. అంతే కదమ్మా. అలాగే మురికి ఆలోచనలతోటి నువ్వు వెళ్ళకు అని అక్కడ ఉద్దేశం. అంతేగాని స్నానం చేసి నువ్వు లోపల చండాలమైనటువంటి భావాలు పెట్టుకొని నువ్వు ఆ దేవుడి ముందు నిలబడినా దేవుడికి తెలుసు కదా నువ్వు ఎటువంటి వాడివో. దానికి తలారా స్నానం ఎందుకు చేయమన్నారంటే ఈ తల ఇక్కడ మెదడు ఉంటుంది కదా, తల స్నానం చేయమని అర్థం ఏంటంటే ఇది ఒక ప్రతీకాత్మకం. అంటే బాహ్య శుచితో పాటుగా అంతర్శుచిని నీకు కలిగి ఉండు సుమా. చక్కగా నువ్వు తల స్నానం చేయంటే లోపల ఉండేటువంటి భావాలన్నింటినీ కూడా నువ్వు శుద్ధి చేయి. తలని శుద్ధి చేసుకోవడంతో పాటుగా నీ తలపుల్ని కూడా శుద్ధి చేసుకొని స్వామివారి దగ్గరికి నువ్వు వెళ్ళు సుమా అని చెప్పటానికి తలారా స్నానం చేసి వెళ్ళమన్నారు. దేవాలయం దగ్గరికి వెళ్ళేటప్పుడు, పండగలు వచ్చినప్పుడు కూడా అంతే కదమ్మా. పండగలు వచ్చినప్పుడు కూడా తలంటి స్నానం చేయమన్నారు. మిగతా రోజుల్లో మామూలు స్నానం చేయమన్నారు. ఒక పండగలు వచ్చినప్పుడు మాత్రం తలంటి స్నానం ఎందుకు చేయమన్నారంటే దాని అర్థం అది. బాహ్యంగా ఆలోచిస్తే, లౌకిక జీవితంలో ఆలోచిస్తే అసలు ఇదివరకు పూర్వం రోజు తల స్నానాలు చేసేవారు. ఇప్పుడు మనం ఆలోచిస్తే ఓరే బాబో ఇప్పుడు చేస్తే మనకి ఎక్కడ జలుబులు అంటుకుంటాయని పాపం బాధపడుతున్నారు. వీళ్ళందరి కోసం ఏ శనివారం పూట వెంకటేశ్వర స్వామి ఆరాధన ఉన్నటువంటి వాళ్ళు శనివారం చేయండి, లేకపోతే ఇంకో దేవత అంటే ఇష్టం ఉన్నవాళ్ళు శుక్రవారం చేయండి, మంగళవారం చేయండి అని వారంలో కనీసం ఒక్కరోజైనా తలస్నానం చేయరా బాబు అన్నారు. కానీ వీటి వెనకాల దాగి ఉన్నది ఏంటంటే తలపుల్ని శుద్ధి చేసుకో. బాహ్య శుద్ధితో పాటుగా లౌకిక ప్రయోజనం ఉంది. తలస్నానం చేసినందువల్ల హాయిగా ఎవడికి వాడు అనుభూతి చెందుతాడు. అమ్మయ్య అని ఒక రకమైనటువంటి విశ్రాంతిని శరీరానికి పొందుతాడు. అది లౌకిక అనుభూతి. దాంతోపాటుగా నేను తలస్నానం చేశాను, నా తలపుల్ని కూడా హాయిగా ఉంచుకుంటాను, నాలో ఇంకేమీ లేవు, చక్కగా స్వామివారి ముందు నిలబడతాను, నా మనసులో ఇంకో ఆలోచన ఏది లేదు అనే భావనతోటి దేవాలయంలోకి అడుగుపెట్టు. అది దీని వెనకాల దాగి ఉన్నటువంటి అంతరార్థం.